హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే పచ్చి బఠానీ హార్వెస్టింగ్ చేసుకుందామండి. హార్వెస్ట్ చేసే ముందు మనం అసలు పచ్చి బఠానీ ఎలా పెంచాలి, సాయిల్ ఎలా తీసుకోవాలి ఏంటి అనేది కంప్లీట్గా నేను ఒక వీడియో అయితే చేశానండి, నా ఛానల్లో పెట్టాను. ఎవరైనా చూడకపోతే ఒకసారి వెళ్ళి నా ఛానల్ విజిట్ చేయండి. అంతకంటే ముందుగా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి. మనం బఠానీ అనేది ఫస్ట్ మనకి గ్రీన్ కలర్లో ఫామ్ అవుతుంది కదండి. సో మనం ఏ స్టేజ్లో మనం హార్వెస్టింగ్ చేసుకోవాలో చెప్తాను చూడండి. మనకి ఈ విధంగా లైట్గా ఎల్లో కలర్లో వస్తుందండి మనకి బఠానీ అనేది. ఆ విధంగా వచ్చినప్పుడు మనం హార్వెస్ట్ చేసుకోవచ్చండి. నేను ఒక బఠానీ అనేది చూస్తున్నాను అసలు వచ్చిందా లేదా అనేది. చూడండి ఎంత బాగా అయితే ఫామ్ అయిందో, సీడ్స్ అనేవి లోపల చాలా బాగా అయితే వచ్చిందండి. సో ఈ స్టేజ్లో మనం హార్వెస్ట్ చేసుకోవచ్చండి. నేను ఆల్రెడీ 2 టైమ్స్ అయితే హార్వెస్ట్ అయితే చేశానండి. ఇది 3rd టైము. మనకు ఇప్పుడు సమ్మర్ వచ్చేసింది కాబట్టి ఇప్పుడు మనకి కాయలు అనేవి కొంచెం తగ్గే వస్తాయండి. ఎందుకంటే ఇది బాగా శీతాకాలంలోనే బాగా చలి ఎక్కువగా ఉన్నప్పుడే మనకి ఈ కాయలు అనేవి బాగా జర్మినేట్ అవుతుందండి. సో ఇప్పుడు మనకి సమ్మర్ అనేది స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇంకా కాయలు అనేవి అంత రావండి, కొంచెం తగ్గుతుంది. బాడీ ఫ్యాట్ ఫామ్ అవ్వకుండా, మనకి గ్యాస్ అనేది ఫామ్ అవ్వకుండా మంచి ప్రోటీన్స్ ఉండే ఫుడ్ ఏదన్నా ఉందంటే మనకి పచ్చి బఠానీయేనండి. తప్పకుండా మీ పిల్లలకైతే ఫీడ్ చేయండి. మనకి బయట కొన్న ఏంటంటే మనకి ఫుడ్ కలర్ అనేది వేసేసి, మనకి ఎండిన పచ్చి బఠానీకి ఫుడ్ కలర్ అనేది వేసేసి మనకి అమ్మేస్తూ ఉంటారు కదా. ఆ విధంగా కాకుండా మనం ఈ విధంగా ఇంట్లో పెంచుకుంటే మనకి చాలా హెల్తీ అండి ఈ పచ్చి బఠానీ అనేది. తప్పకుండా మీరైతే మీ గార్డెనింగ్లో ఈ పచ్చి బఠానీ అనేది అలవాటు చేసుకోండి పెంచడం. ఎప్పుడైనా గార్డెనింగ్ చేసేటప్పుడు మనకి చాలా హ్యాపీ అనిపిస్తుందండి ఎవరికైనా సరే. ఎందుకంటే మనకి మార్కెట్లో అన్నీ దొరికినా సరే మన గార్డెన్లో ఒక కాయ పడినా సరే మనకి చాలా హ్యాపీ అనిపిస్తుందండి. మనకి ఎక్కువగా హార్వెస్ట్ చేసుకోవాలి అని ఏమి ఉండదండి. మనకి 2 కాయలు వచ్చినా 3 కాయలు వచ్చినా మన గార్డెన్లో మన సాయిల్లో మనం సొంతంగా పండించుకున్న కాయలు 2 వచ్చినా మనకి హ్యాపీ అనిపిస్తుందండి. పచ్చి బఠానీ మీలో ఎవరైనా గ్రో చేసుకోవాలనుకుంటే తప్పకుండా ట్రై చేయొచ్చండి. ఎందుకంటే ప్లాంట్స్ అనేవి చాలా బాగా గ్రో అవుతుందండి. సో నెక్స్ట్ టైం మీరు తప్పకుండా అయితే గ్రో చేసుకోండి. వీడియో మీకు యూస్ఫుల్ అయితే మాత్రం చిన్న లైక్ చేసేయండి. ఇలాంటి మోర్ అప్డేటెడ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.